కేవలం సర్టిఫికేట్ కాదు, రియల్ టైం AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్ నెరవేర్చుకోండి. ఇప్పుడు 35% చెల్లించండి, మిగతాది ప్లేస్మెంట్ తర్వాతే. పప్పి గారు వీడు ఇంకా రాలేదేమిటండి? మీ పిచ్చి గాని వాళ్ళు మాత్రం వచ్చి ఏం చేస్తారు? మన పక్కన పడుకోవడం తప్ప. బాంబ్ స్క్వాడ్ వాళ్ళు వస్తున్నట్టున్నారండి. మాస్టరు, మీకెవరికి వెళ్ళదాకా నిద్ర పట్టట్లేదా? ఇక్కడికి వచ్చి పడుకున్నారు. కాలేజ్ లో పడుకోవడం అంత బాగుండదేమో సార్. పదని ఇంటికి వెళ్దాం. జోకా నవ్వు రావట్లేదు, టెన్షన్ లో ఉన్నాం. యా, రికార్డ్ రూమ్ లో బాంబు పెట్టారా బాబు? ఇంకో 2 నిమిషాల్లో కాలేజీ పేరిపోతుంది. వచ్చి నువ్వు పడుకో పడుకో. ఏంటి సార్, కాలేజ్ పేరుపోతుందని తెలిసి బెడ్రూమ్ లో పడుకుని టీవీ చూస్తారా? నేను చూడలేను సార్. అందుకేగా నిన్ను పక్కన వచ్చి పడుకోమంది. పడుకో. ఒరేయ్ చరణ్, ఆగరా. నీకేమైందిరా? ఇప్పుడు దాకా బాగానే పడుకున్నావు కదా. ఇప్పుడే కళ్ళు తట్టుకున్నాయి సార్. నాకు కూడా. మీకు ఇది కాలేజ్ అవ్వచ్చు, మాకు మాత్రం దేవాలయం. మా ప్రాణాలు అర్పించనే సరే ఆ దేవాలయాన్ని కాపాడుకుంటాం. గుడ్ బై. లింగం, నీ పేపర్ ఏంట్రా ఇది? పప్పి మాస్టర్ కి లింగం నమస్కారాలు. మీది తినాలి, మాది తినాలి. ఆ మీది తినాలి, ఆ మాది తినాలి. ధర్మిళ 90కి తక్కువ కాకుండా 100కి ఎక్కువ కాకుండా మార్కులేసి మమ్మల్ని ఆనందపరుస్తారని ప్రార్థన. ఎరా, ఇవన్నీ ఇంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నప్పుడు ఆన్సర్ ఎందుకు గుర్తుండవు నీకు? అవి గుర్తులాకే ఈ రాశా. సరే, ఇది కరెక్ట్ అని చూడు. కరెక్ట్. పట్టుకో. రే, నీ పేపర్ ఎదురా. 2 వచ్చేసి అంతా ఓకే కదా? ఓకేనా? అంతా ఓకే. సార్, మేము చేసిన పనికి ఆ భగవంతుడు కూడా క్షమించాడు, మీరు కూడా క్షమించదు. 10 రోజులు తక్కువ కాకుండా మమ్మల్ని సస్పెండ్ చేశాడు. చేస్తాను రా, 10 రోజులు కాదు 25 రోజులు చేస్తాను. సార్, సస్పెన్షన్ వీళ్ళకి పనిష్మెంట్ అవదు, రిఫ్రెష్మెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పండి సార్. మీరు వెళ్ళి మీ పేరెంట్స్ ని తీసుకురండి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాం. సార్, మా నాన్న అసలే హార్ట్ పేషెంట్ సార్. ఆల్రెడీ ICU సార్. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే మా నాన్న మాకు దక్కడు సార్. అయిపోయిందా? నిన్నే రేపు గాని మీరు గాని మీ ఫాదర్స్ ని తీసుకురాకపోతే ఎల్లుండి నుంచి మీరు కాలేజీకి రానవసరం లేదు. అంటే డిగ్రీలు ఇంటికి పంపించేస్తారా సార్? గెట్ అవుట్! దొరికింది. ఒరే లింక్స్, ఓ సూపర్ ఐడియా దొరికిందిరా. ఏంటది? ఇప్పుడు ఏంటంటే ఫాదర్స్ తీసుకెళ్ళకపోతే ప్రిన్సిపల్ ఊరుకోడు. అవును. విషయం తెలిస్తే ఇంట్లో ఊరుకోదు. సో నేను సూపర్ డెసిషన్ వచ్చాను. ఏంటది? మన మంగళపుట్టి అప్పారావు లేడు, కటికలు చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. అవును. ఆడి మా ఫాదర్స్ రా. ఇలా అందితే సార్ నేను అందుకుపోతాను. సాగర్ సత్తిగా లేడు, ఆయన డాక్టర్ చంపు కాబట్టి ఆయన మా డాడీ. ఫిక్స్ అయిపోరా. మరి నాకు రే, ఆ సైకిల్ కూడా సింహాచలం లేడురా, ఆడి ఫాదర్. ఆడికి నీకు దగ్గర పలికి ఉంటారా? మీ నాన్న డౌటే నాకు.
రికార్డింగ్ డాన్స్ రాంబాబు నీ బాబు చీప్ గా ఉంటుందేమరా? నీ ఫాదర్ కంటే చాలా బెటర్ లేరా నీకు ఓకే ఓకే చెప్తా ఒరే లింగం ఆ? ఆగండి ప్లాన్ వచ్చింది చేంజ్ నా బాబు నీకు కావాలా? ఎవరి బాబులు వాళ్ళకే ఒరిజినల్ బాబు ఈ ఫిట్టింగ్ ఏంట్రా? ఫిట్టింగ్లు కాదమ్మా అదంతే ఆ? ఓకే. Come on. ఏరా ఆ, దొంగతనాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నేనా అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? సిగరెట్లు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నువ్వు నిజంగా ఏ ఎఫ్బిఐలోను సిబిఐలోను ఉండాల్సిందానివే బై మిస్టేక్ నా అదృష్టం కొద్ది నా చెల్లిగా పుట్టావు నీ పొగడ్తలకు నేనేం పన్ను గాని ఇదేంట్రా? దీన్ని ఎక్కడో చూసినట్టుందే ఆ, దీన్ని ఏమైనా సిగరెట్ ప్యాకెట్ అంటారా ఆహా, దీన్నేమంటారో నాన్న అడిగి చెప్తాను. అడుగు నాన్న వీడేం చేశాడో తెలుసా? ఏదో ఒకటి చేయకపోతే వాడు చర్య ఎలా అవుతాడు నాన్న? ఏం చేశాడో చెప్పు. ఉమ్. చెప్పనా? ఏ, ఇది చెప్పడానికి ఇంత టెన్షన్ ఎందుకే ఏం లేదు నాన్న నేను సిగరెట్ కాలుస్తున్నాను చెప్పడానికి ట్రై చేస్తున్నా అంతే ఇదిగో ఎరా కన్న తండ్రి ముందు సిగ్గు లేకుండా సిగరెట్ కాలుస్తానని చెప్తావా? ఏమో ఇది పూర్తిగా చెడిపోయాడు. ఇదిగో నాన్న ఇదేం నా కోసం కాదు నీ కోసమే ఏటావా ఆయన చేత నేను కష్టపడి సిగరెట్లు మానిపిస్తే నువ్వు కాల్చమని మళ్ళీ తెస్తావా? నువ్వు కూడా నన్ను ఇలా అపార్థం చేసుకుంటే ఎలా అమ్మా ఇది సిగరెట్ పెట్టారనుకుంటావా కాదు నీ మాంగళ్యం అమ్మా ఏమా నాన్న రోజుకు 4 సిగరెట్లు కాల్చేవారా ఆ, నువ్వేమో మొత్తానికి ఒకేసారి మానిపించావు అవును. ఏ అలవాటైనా సడన్ గా మానేస్తే ప్రాణానికి ప్రమాదం అని నిన్న మా సైన్స్ లెక్చర్ చెప్పాడమ్మా ఒట్టు ఆయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని తీసుకొచ్చాను అవునా? ఆ, ఏదో సిగరెట్ల కోసం ప్రాణాలు ఎందుకండి పోగొట్టుకోవడం? కాల్చండి మెల్లిగా మానేద్దురు గాని. అంతేనంట. ఉమ్. ఆ, ఇది కూడా నీకోసమే నాన్న ఉంచుకో ఆ? అమ్మా వెళ్ళి పైకి కాకి పట్టరా. చూడా వినపట్టదు నీకు వెళ్ళి తీసుకురా గుండు చితక్ కొడతాను. ఏమాయ్ ఆ, మనోడిని ఏమిటో అనుకున్నా మంచి సలహా ఇచ్చాడు. నాన్న ఏమిటి నాన్న? ఏం లేదు నాన్న ఆ, ఈ రోజు ఒకసారి నువ్వు మా కాలేజ్కి రావాలి నాన్న మళ్ళీ ఏ అదో పని చేసావు నాన్న? అంటే నేను ఏదో పనులు తప్ప వేరే పనులు చేయను నువ్వు ఫిక్స్ అయిపోయావు నాన్న అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తుంటాం మచ్చుకు ఒకటి వదులు నాన్న. నేను మా కాలేజ్ లో బాంబు పెడితే ఆ, నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి కాలేజ్ మొత్తం పేలిపోకుండా కాపాడని తెలుసా అవునా? ఆ, మా ధైర్య సాహసాలు మెచ్చి బెస్ట్ స్టూడెంట్ బ్రేవరీ అవార్డు కూడా ఇవాళ ఇవ్వాలనుకుంటారు అదేదో నీ చేతుల మీదుగా తీసుకుంటే నీకు కాస్త పుత్రోత్సాహం ఉంటదంటే హ, నువ్వు వస్తారు అలా తేడానిస్తారు తీసుకుంటాను నిజమా నాన్న? నిజం సార్ ఈ చెవులతో విన్నాను. పప్పి గారు మీలాంటి లెక్చరర్స్ ఉండటం ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్ మేబీ కమెంట్ సార్ రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి నాన్న. రండి. మ్మ్. వీళ్ళేనా మీ ఫాదర్స్? అవును సార్ అవును సార్, నిజం సార్, మా ఫాదర్సే. మీరెందుకు అబద్ధం చెప్తారులేండి. సరే, మేము కొంచెం మాట్లాడుకోవాలి. మీరు కాస్త బయటకు వెళ్తారా? అంటే మేము కూడా అక్కర్లేదు, వెళ్ళండి. సరే. బాగా మీరు మాట్లాడినా ఓకే. ఆ, నమస్తే అండి. రండి, కూర్చోండి. చరణ్ మా అబ్బాయి అండి. మ్మ్. నేను దువ్వాడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్. మంగళ అప్పారావు. మ్మ్. మరి మీరు? నా పేరు అప్పలనాయుడు, జెడ్పీటీసీ మెంబర్ నండి. జెడ్పీటీసీ. చాకలి సత్తిగాడు. ఇంకా నా పేరు సత్యనారాయణ, ఈయన అమ్మన్న, మాది బెల్లం వ్యాపారం. మ్మ్. సైకిల్ షాప్ సింహాచలం, రికార్డింగ్ డాన్స్ రాంబాబు. సార్ వాట్ ఏ మెమరీ. మ్మ్. నిన్న కాలేజీలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. తెలిసింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. హ్యాపీగా ఫీల్ అయ్యారా? అవునండి, అటువంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉంది. మీరు అంతేనా? కొడుకు పుట్టినప్పుడు కన్నా వాడు గొప్ప పనులు చేసినప్పుడే కదండి తండ్రికి ఆనందం. వీళ్ళు స్క్రిప్ట్ సరిగా పట్టినట్లేదు. ఏమిరా, వేరే ఎవరికో పుట్టిన వాళ్ళను మీ కొడుకులుగా చెప్పుకుంటున్నారే, సిగ్గులేదు మీకు? మీకేమైనా మెంటలా? ఏం మాలిష్ చేస్తావా? ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? రేయ్ మంగళప్పారావు, నీ కటింగ్లు నా దగ్గర కాదు. మర్యాదగా మీరంతా వచ్చి లైన్ లో నిలబడి నా కాళ్ళు పట్టుకుంటే సరే, లేకపోతే పట్టుకోవడానికి మీకు చేతులు లేకుండా చేస్తాను. We are ashamed that our children are studying under a principal like you. We shall report to the government.
కమాన్. ఇందు మూలంగా సమస్త కళాశాల విద్యార్థులకు మనవి చేయనది ఏమనగా మన చేతిలో మాస్టర్లు జలగండ్రయ్యారని అందరూ తెగ ఆనందపడుతున్నారు. మనం మాత్రం ఇలాంటి ప్లాంతర పగిడి చేతుల్లో క్లీన్ బోల్డ్ అయ్యే డేంజర్ ఉంది. బీ కేర్ఫుల్ గై. ఇంకా ఏమిట్రా సంగతులు? అమ్మెలా ఉంది? అమ్మా ముసల్దాన్లా ఉందిరా. పచ్చిదం తెచ్చుకోండి అయితే. అలాగే. అంతా బాగున్నారా నాన్న? ఇక్కడ అందరూ బానే ఉన్నారమ్మా. అది సరే గాని మీ ఇంజనీర్ ఎలా ఉంది? దానికేమిరా బంగారం. ఒరే బంగారం, మీ నాన్న ఫోన్ రా. నీ మాట వింటుందా? అది ఇప్పుడు నీ కూతుర్లా కాదురా, మా మనవరాల్లా ఉంది. అలా అని మరీ గారం చేయకండి. ఒరే, నిన్ను పెంచింది కూడా మేమేరా, అది మర్చిపోవద్దు. హాయ్ డాడ్, హాయ్ సంజు. హౌ యు కీపింగ్? తెలుగులో మాట్లాడుకోలేరా, మాకు కూడా అర్థం అవుతుంది. అవునరా, నాకు డౌట్. వాళ్ళు నిన్ను మార్చారా, నువ్వు వాళ్ళని మార్చావా? వీళ్ళని మార్చడమా? మీ అమ్మ ఉంది చూసావు, అన్నపూర్ణమ్మ. ఈవిడ పెద్ద ముదురు, మీ నాన్న టెంక. ఇద్దరు కలిసి నన్నే అనకాపల్లి ఆంకళంలో తయారు చేశారు. అందుకే డాడీ నేను హాస్టల్లో ఉంటానన్నాను. అందుకే కదరా నేను నిన్ను అక్కడ ఉంచాను. అమ్మాయి గారు టైం అవుతుందండి. ఓకే బాయ్ డాడీ, కాలేజ్ కి టైం అవుతుంది. రోజు ఎందుకమ్మా? నాకు రోజంతా బాగుండాలి కదా. బాయ్ బాయ్. పట్టుకో పట్టుకో. హలో, నిన్నే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు. 1 అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 మినిట్స్ లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 మినిట్స్. కూర్చో. బం బం బొలేం శంకం మోగలేం డమ్ డమ్ డోలా సిలరేగిందిలే బం బం బొలే రాను రాను అంటూ చిన్నదేం రమిల గుడికొచ్చే చిన్నదేం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాగ్ ఎందుకు అలా కూని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ పేరెందుకు కడుక్కుంటారు రా చేతిరాజు. ధర్మ చేతి చేయలేతే మానే, ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదండి వెళ్ళు. అయితే నాకు నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. నాకు నువ్వు నీకు వెళ్ళవయ్యా వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వేయండి. ₹100 ఉంది, చిల్లర లేదు. ₹100 చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. చూడవే ఏం చేస్తాను. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా
ఆ భగవంతుడు గుడ్డలకు గుడ్డు స్పెషల్ ఎక్కిస్తాడమ్మా. నేను ఎందుకో ఇది 100 రూపాయల నోటు కాదేమో అనుకుంటానమ్మా. నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా 100. ఆ. ఓకే ఏమంటావి? 100 ఏమే? అవును 100. అందే? మీ అందరికి 100నమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధం నాకు 100నమ్మా. 100 బాతరం. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కంటి సేవా. అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అబ్బా మంచి బిట్టు. అమ్మాయే పుట్టాడు కదండి కనిపించలేదండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తప్పినాయా? లింగంగానే. ఓ ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా, మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు. కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు. నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ పని కవర్ చేస్తాను. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా? వాటర్ కాదు ఆ. హాఫ్ కి కవర్ చేసా. అబ్బో. ఫుల్గా దూకేసింది. ఎవర్రా? పప్పల బర్రి ఆ? 90 తీసుకొని ఆ. 100 చెప్పి కాగితం మీద రాసిచ్చింది. ఎందుకు చేసే పని? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పా. ఏం చేసిందిరా? నా నలుగులో నవ్వులు పాలు చేసింది. రేపటి నుంచి నేను వీధిలో తలెత్తుకుని ఎలా తిరగను నాన్న? నా ఫ్రెండ్స్కి ఏం సమాధానం చెప్పమంటారు? ఏం జరిగిందిరా? అసలు తప్పంతా నీదమ్మా. ఇలా దోస్తులు వేసేసి మేమందరం బయటకు వెళ్ళిపోగానే పవిత్ర బంధం, పిన్ని, నారియో నారియల్ సీరియల్స్ యాడల్తో సహా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూసేయడం కాదు. వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందా? ఆ పిల్ల బయటకు వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకోకలేదా? అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా. చెప్తాను. దాని మార్కులు చూసావా నువ్వు? చూశాను. ఇంగ్లీష్ లో 91, సైన్స్ లో 96, ఆ. మ్యాథ్స్ లో 100కు 100. ఛీ, 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 ఛీ. అసలు మన వంశంలో ఉందా నాన్న ఇలాంటిది? మీ తాతల దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా? అంత గొప్ప వంశంలో పుట్టి మనందరి పరువు తీసింది నాన్న ఇది. ఏదో సంసార పక్షంగా 30-40 నీలాగా, పోనీ 50-55 నాలాగా, మరి 91 ఏంటి అన్న అసహ్యంగా? అసలు బుద్ధుందా నీకు? 91 ఏంటి? ఏదవా? నువ్వు చెడిపోయింది కాక దాన్ని కూడా చెడగొడతావా? 90, 100 అంటే too much కదా. ఏయ్, ఆగు, ఆగు, అనుకుంటా, నేను ఆగు. చెప్పేది అర్థం చేసుకో. నీకే 30-40, యూత్కి మరి 96. సారీ సార్, ఎవరండి మీరు? క్వశ్చన్లు మేమేస్తాం, ఆ. సమాధానాలు చెప్తే చాలు. ఏం కావాలి సార్ మీకు? మీ ఆస్తి పాస్తులు ఏం అక్కర్లేదండి. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో ఏమేమి వెలగబెడుతున్నారో చెప్తే రాసుకుంటాం. మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే అమ్మా. అయ్యో బాబోయ్, సారీ సార్ తెలియక. మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి? అంటే కాఫీలు టీ ఇస్తే మీరు చెప్పినట్టు రాసుకుంటాం అనుకుంటున్నావా? అలా చెప్పండి, రాసుకుంటాం. గవర్నమెంట్ ఇది. రాసుకోండి సార్. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటాగా. చూసుకో. సార్ మనం అలా కూర్చొని మాట్లాడుకుందాం. పదా. రండి. గవర్నమెంట్ మీద చేస్తావా? సారీ సార్, రండి. ఏ బుజ్జి, గెస్ట్లు వచ్చారు, కాఫీ పట్టరా. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. ఇప్పుడు అడగండి సార్, చెప్తాను డీటెయిల్ గా. ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్ గా? అమ్మ, నాన్న, ఓ పిచ్చి చెల్లి. మరి నువ్వు? సారీ సార్. గవర్నమెంట్ ఇది, కుదరదు. బాబు పేరేంటి? రామారావు గారండి. గారు. ఏం చేస్తుంటారు గారు? స్మగ్లింగ్. రాయమంటావు మాట? రాయమంటావు స్మగ్లింగ్ అని రాస్తున్నా. సరే, రైట్. అలా రాయకండి, రాయకూడదు కదా. పోనీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రాసుకోండి. రాసుకోండి. పहले बोल सकते रहे सर. సారీ సార్, గల్తీ ఓకే, మాఫ్ कीजिए. అదన చేస్తుంటారు. ఆవిడ కూడా స్మగ్లింగ్ చేస్తుందా? చిచ్చి, ఆడవాళ్ళు కదండి, అలాంటివి లేవా? చెప్పు, రాసుకుంటా. గవర్నమెంట్ పిచ్చిది కదా. లేడీస్ ఎందుకు చేస్తారులేండి. పిచ్చి చెల్లి వచ్చింది. హౌస్ వైఫ్ అన్నమాట. అంతేననుకోండి, కాకపోతే ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకుంటుందండి. అది ఆవిడ మీ గొడ్డు పెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడిపితే మీరేమో తిని గాలు తిరుగులు తిరిగి గవర్నమెంట్ మీద సెటైర్లు. ఏమిటా ఇండస్ట్రీ? బెల్ట్ పంపులు అవి తయారు చేస్తుంటారు. మీ పెన్ సార్, రాసుకోండి. మరి తమరేం చేస్తుంటారు నాయన? నేనే ఉందండి, విమానాలు అవి హైజాక్ చేస్తుంటాను. అమ్మా పిచ్చి చెల్లి, పిచ్చి చెల్లి అన్న విమానాల హైజాకింగ్, తండ్రేమో స్మగ్లింగ్. పెట్టు బాబు. హాయ్, హాయ్, ఐఎమ్ బోని ఫ్రమ్ అమెరికా. చరణ్. ఫ్రెండ్స్ అందరు చెర్రీ అని పిలుస్తారు. అనకాపల్లి నుంచి వస్తారు. ఓ చెర్రీ, వెరీ నైస్ నేమ్. ఓ బ్యూటిఫుల్. ఏంటి, మీకు నేచర్ అంటే బాగా ఇష్టమా? యా, ఎస్పెషల్లీ ఆంధ్ర నేచర్ అంటే చాలా ఇష్టం. లుక్ ఎట్ దోస్ లార్జ్ గ్రీన్ ఫీల్డ్స్ అండ్ cattle and trees over there and those beautiful mountains, very fabulous. సిగరెట్? Not only cigarette, we'll have something else with that. Yeah, just a minute, huh?
My favorite drink from US. Oh. Please hold this, sir. Glasses. Yeah, have it. ఏ వద్దు. What? మీకు అలవాట్లేదా? అలవాట్లేదు. Oh. డే టైంలో. Oh. That was a good one, huh? You join me in the evening. Yeah. Beautiful smell. మిస్టర్ Hello, sir. ఏంటది Drink. డ్రింకా Yeah. నడు స్టేషన్ లో దిగుతూ గాని ఎందుకు? ఎందుక రైల్లో తాగడం నేరం సంగతి తెలియదా నీకు? Oh, I'm sorry. I really didn't know that. నేను నిన్నే US నుంచి వచ్చాను. So I didn't know that. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ మిస్టర్. లగేజ్ తీసుకో. Sir, I really didn't know that. తీసుకో లగేజ్ తీసుకో. సార్ ఒక్క నిమిషం, నిజంగానే అతనికి తెలియదండి. ఏంటి నీకేంటి సంబంధం? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అనవసరంగా మాట్లాడటం కాదు సార్, తెలియదని చెప్తున్నాడుగా, వదిలేయండి. లగేజ్ తీసుకో. నడు నువ్వు నడు. సార్ ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తారేంటండి? పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళని వదిలేస్తారు, ఇదంతా వదిలేయండి సార్. ఏంటయ్యా ఏంటి లెక్చర్ ఇస్తున్నావు నువ్వు? సార్. లెక్చర్ ఇస్తున్నావు నువ్వు? పద. Sir. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు తాగుతున్నావనే కదా. Hey, Kitty. అరే ఇక్కడ ఎవరు తాగలేదండి. అరే నేను చూసాను కదా మీరు తాగడం. ఎవరు ఇతను తాగడం మీరు చూసారా? నేను చూడలేదే. నువ్వేం చూసావు నేను తాగడం? సాక్షి ఏమైనా ఉందా మీకు? లేదు సార్, నేను తాగలేదే. ఏయ్ ఏంట్రా నాటకాలు ఆడుతున్నారు మీరు? పదండి స్టేషన్ కి. స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కదా, పదండి. పోనీ నువ్వేం భయపడకు, మనకి డిఐజీ వెంకటేశ్వర గారు, ఎస్పీ సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం. నేను తాగలేదని చెప్తాను చేస్తారు కదా. పదండి. సార్ ఎస్పీ డిఐజీ తెలుసు అంటున్నారు. రండి సార్, వెళ్తాం మనకెందుకు? Hey, don't repeat such things. రండి. Thank you, Cherry. Thank you. Oh God, you saved me. అవును, ఈ ఎస్పీ వెంకటేశ్వరరావు, ఈ డిఐజీలు వీళ్ళంతా నీకు తెలుసా? ఎవరాళ్ళిద్దరు? నువ్వేగా చెప్పావు తెలుసా? నాకెవరు తెలియదే. Oh. You're really great, Cherry. That was great. Anyway, nice meeting you, Bonnie. Yeah, nice meeting you. మీరు ఏసీ కదా? Who said I'm in AC? I'm also in second class. సెకండ్ క్లాసా? Yeah. ఏసీ టికెట్ దొరకలేదా? No. ఏసీలో ఏముంది పంచుకోవడం, చెర్రీ? Plastic smiles, chase novels, artificial air. You can't even enjoy the atmosphere. That's why I'm also in the second class. Come, let's go. Okay. Yeah. కాఫీ తాగే అలవాటు ఉందా? కాఫీనా? ఈ టైంలోనా? అలవాటు ఉందా అని అడిగాను, తాగుతారా అని అడగలేదుగా. ఫ్రమ్ విత్ థమ్స్ అప్, సెకండ్ క్లాస్ డ్రింక్. Wow. ఇట్లా ఊదుకుని తాగు, కాఫీ అనుకుంటారు. Oh, really, you're brilliant, Cherry. Brilliant. కాఫీ. Oh, right. అంకుల్కి బాయ్ చెప్పమ్మా. బాయ్. Hi. Very pretty girl, right? లోపలికి తావండి. టికెట్లు ఎక్కడ పెట్టి తెచ్చావు? మీ దగ్గరే ఉన్నాయండి. ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో. 34, 35. ఎక్కడ చూస్తున్నావే? అదిగో అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తావండి. వెళ్ళండి. తాడు పెరిగినట్టు పెరిగింది. తావండి అక్కడ. బాబు కాడుకో, తప్ప కాల్ది. అది లోపల సామాన్ పెట్టుకోవాలి. తప్పండి చెప్తాండి మీకు కాదు. తప్పండి. పక్కకి వెళ్ళి కూర్చో. పక్క బాయ్. వెళ్ళి అక్కడ తావే. అక్కడ తావు. ఏమే అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? మొన్న పరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు, నిన్న వీరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు, ఇవాళ రామబ్రహ్మ పెళ్ళి కూడా ఇలాగ అవమానించాడు. అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? ఒక్కగానో కళ్ళుని సెక్రటరీలో ఎల్డీసీ చేస్తున్నాను. నాకుండే రెస్పెక్ట్ ఏమిటి, స్టేటస్ ఏమిటి? సెపరేట్ టిఫిన్ లేదు, సెపరేట్ టీ లేదు, సెపరేట్ రూమ్ లేదు. అసలు నన్ను అవమానించడానికి పిలిచాడు మీ నాన్న. నాకు తెలుసు. ఏమయ్యా నేను పక్కన ఇరుక్కోపోతే ఇది వచ్చి చావచ్చుగా. కూర్చోండి. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చెప్పు తగ్గుతాయి. ఏదైనా మాట్లాడేవంటే సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. ఏమయ్యా పని పట్టలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కాచుకుంటూ చుట్టమే. అసలు ఏమనుకుంటాడు మీ నాన్న? నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి, చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి. గట్టిగా అరవకండి, ఇది ట్రైన్. నేను జైంట్ వీలు తిరుగుతుందేమో అనుకుంటున్నానులే. అందరూ వింటున్నారండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఇండియాలో ప్రతి వెర్రోకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి లేవా ప్రాబ్లమ్స్? వీడికి లేవా ప్రాబ్లమ్స్? అడికి లేవా? నీకు ఇలాంటివన్నీ నేర్పాడు మీ నాన్న. అసలు విషయాలు నేర్పలేదు. వస్తాడుగా సెక్రటరీకి చెప్పి
ఏమన్నా అర్థం ఉందా వీడికి? అసలు ఏమనుకుంటాడు మీరు నా గురించి? మాట్లాడవే. ఏ మీ అమ్మాయి ఏమైంది? ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం గురక పెడుతున్నావే? ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న. ఇక్కడ నిద్రపోతే సరిపోయింది, కొంపకి రావు, చెమటలు వదిలేస్తా. ఏం బాబు ఆ పిల్లి గట్టగా ఉంటాయి? ఏదో సరదాగా పెంచుకున్నాను. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో, రామచిలకలు పెంచుకో. ఆ గడ్డాలు ఎందుకు? ఏ ఊరు మీది? అమెరికా. అమెరికా అంటే విదేశం అనమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్. అంటే విమానాలు అనమాట. మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏమిటా నిర్లక్ష్యం? పెద్ద ఉండవాడిని తోటి ప్రయాణికుని అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చుగా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు. సారీ అండి, చెప్పలేము తగలేండి. సారీ, నేను చూసుకోలేదు. చూసుకోవాలి, పండ్లు కొనుడు కాదు, తోలుడు తెలవాలి. తమ్మి నువ్వు తమ్మి, నేను చేస్తా కదా సెటిల్మెంట్. ఏమిటండి ఈ అఘాయిత్యం? ఈ కాలం ఆడపిల్లలు మరీను మగ పిల్లల్ని గుర్తటం ఏమిటండి చూద్దాం. మా కాలంలో ఇలాంటి వెరగం చూబండి. చేతిలో కర్ర పట్టుకొని గలకర్రలా నిలబడతారేమండి? వెళ్ళి న్యాయం చెప్పండి. ఏమా అసలు నీకు లైసెన్స్ ఉందా? అన్న ఆగే, నేను చూసుకుంటా కదా. గిసొంటి గిన్ని చూసినా మొన్న ఇట్లే మా బస్తీలా ఓ పోరని ఉసుకలారి గుద్దితే నిలబెట్టి 2 లక్షలు గుంజినా. అన్న నువ్వు కూసోవే. అయ్యే కూకంటే అరే కూసంటుంటే ఎందుకు ముగ్గురు పడుతున్నావు? నీకు స్కానింగ్ తీస్తా, అవసరమైతే ఎక్స్రే తీస్తా, మరీ అవసరమైతే ఆపరేషన్ బి చేయిస్తా. నువ్వు సకల ముక్కలు వేసుకుని కూసో. అచ్చా, నీ సంగతి ఎంత పోరి? డైలీ ఇట్లా అందరు గుర్తుకుంటే పోతావా? కొలువేమని చేస్తున్నావు? నేను ఆల్ ఇండియా రేడియోలో చిన్న పిల్లలకి కథలు చెప్తుంటానండి. మా ఆఫీస్ లో వెంకటేష్ అని ఒకడు ఉన్నాడండి. వాడు నన్ను ఎప్పుడూ ఏడ్పిస్తాడు. ఇవాళ కూడా అలాగే ఏడ్పించాడండి. ఆ చిరాకులో డ్రైవ్ చేస్తూ పొరపాటున గుద్దేశానండి. ఆఫీసులో ఆడేవాడు నడిపితే ఇక్కడికి వచ్చి రోడ్డు మీద జనాలు గుర్తావు. నువ్వు ఉండు, పోలీసులు ఫోన్ చేస్తా, వాళ్ళు వచ్చి నీ సంగతి తెలుస్తారు. అన్నా ఆగిరాదే, కాను నాకు ఎరకలేదా? చూడు పిల్ల, చాలా ఖర్చు అవుతుంది. ఆడి కాలు ఎరిగిందో చెయ్యి ఎరిగిందో మొత్తం చెకప్ చేయించాలి. పైసలు తీ పైసలు బయటది. అరే నువ్వు కూకో తమ్మి. అట్లా కొట్టి వేదిరా భయ్. చెయ్యి బాగానే పనిచేస్తా. చెయ్యి కాలు అన్ని బాగానే పనిచేస్తాయి. ఇంకేమైనా చెకప్ చేయమంటావా? వద్దానా? ఏం చెకప్ చేస్తానా? నేను చెకప్ చేసుకుంటానా? అలా ఉంటానా వద్దానా? పదండి బయలుదేరదాం. బయలుదేరదాం పదండి. చాలా థ్యాంక్స్ అండి. పెద్ద గొడవైపోతుందేమోనని భయపడ్డాను. పర్లేదండి, దాందే ఉంది. వాళ్ళు ప్రతి విషయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ఇంతకీ మీ పేరేంటండి? గీతాంజలి. ఓ నైస్. ఎట్టెనాలో చెప్తే డ్రాప్ చేసేస్తాను. మీరెట్ వెళ్తున్నారండి? లెఫ్ట్ వెళ్తానండి. నేను లెఫ్టేనండి. ఏమండి, ఈ ట్విన్ సిటీస్ లో పాపులేషన్ ఎంత ఉంటుందండి? ఒక 40 lakhs వరకు ఉంటారండి. ఆ 40 lakhs లో రిచ్ పీపుల్ ఎంత మంది ఉంటారండి? ఏవండి, నేను పనిచేసేది ఆల్ ఇండియా రేడియోలో, మున్సిపల్ కార్పొరేషన్ లో కాదండి. సారీ అండి. నేను రైట్ కి వెళ్ళాలి. మీరండి? నేను రైటేనండి. అయినా ఈ సినిమాలు కేబుల్ టీవీలు అవి వచ్చిన తర్వాత ఇంకా ఈ కాలంలో రేడియోలో ఎవడంటున్నాడండి? నేనంటానుండే పెద్దక్క రేడియో అన్నయ్య, కార్మికుల కార్యక్రమం, పాడి పంటలు ఇవన్నీ రెగ్యులర్ గా వింటుంటానండి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పుడో ఆపేశారు. మీరు బండి ఎందుకు ఆపేశారండి? మా ఇల్లు ఇదేనండి. ఓ, మరి మీ ఇల్లు? మా ఇల్లు కూడా ఇక్కడేనా అండి? ఊరుకోండి. ఓ రైట్ ఓ లెఫ్ట్ కలిసినంత మాత్రం ఇల్లు కూడా ఒకటైపోతాయి ఏంటండి? ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతానులేండి. వస్తాను. అయ్యో లేదండి, బాగా దెబ్బ తగిలినట్టుంది. నేను డ్రాప్ చేస్తా కదండి. పర్లేదండి, నేను జనరల్ గా లేడీస్ ఎక్కువ ఇబ్బంది పడను. నేను వెళ్తాను. పైకి వచ్చి కనీసం ఫస్ట్ ఎయిడ్ అన్న తీసుకోండి. అబ్బా నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను రాను. చెప్పిన మాట వినాలి. పొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది నీకు. ఇలాగైతే నేను పంపించేస్తాను. తాగు నాన్న మూసుకుని. ఇందాక వేడి నీళ్ళు పెడతానంటే టీ కోసమేమో అనుకున్నాను. అయ్యో సారీ అండి, మా కృష్ణగాడి గొడవలో పడి మర్చిపోయాను. తీసుకొస్తాను. షుగర్ 2 స్పూన్లు వేయండి. అలాగే.
తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారండి? లేదండి, అమ్మా నాన్న 5 అన్నయ్యలు కూడా ఉన్నారు. ఏమైందండి? ఏం లేదండి, మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. వాళ్ళకేమైందండి? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, నేను బయలుదేరుతాను. అయ్యో, గుడ్ టైమింగ్ అండి. ఔచ్! అబ్బా! ఈ పరిస్థితిలో మీరు ఎక్కడికి వెళ్తారండి? వెళ్ళాలండి, తప్పదు. కానీ కాలు నొప్పితో అసలే సిటీకి కొత్త, వెళ్ళగల్లో లేదో. అబ్బా! పోనీ ఈ పూటకి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళండి. అంతేనంటారా? వద్దులేండి, మళ్ళీ మీకు వంట శ్రమ వద్దు, నేను పోతాను. శ్రమే ఉందండి, నాకు ఎలాగో చేసుకుంటాగా. ఇంకో 2 వంకాయలు ఎక్కువ వేస్తే మీకు సరిపోతుంది. అలాగే 2 బంగాళదుంపలు కూడా ఫ్రై చేయండి, కొంచెం మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అమ్మ నాన్న 5 అన్నయ్యలు. చా మీరు కాఫీ తాగి బయలుదేరతారా? నాకు ఆఫీస్కి టైం అయింది. బాబు, నీకు వ్రతాల గురించి ఏమైనా తెలుసా? తెలదండి. అంటే అదే పెళ్లికి ముందేవో వ్రతాలు పూజలు యూనో. తెలదండి. మరేం తెలుసు? ఇదేనండి. హాయ్ బోనీ. వాట్ చెరీ, ఏంటి ఎంత లేటు? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? దేనికి? రేపు సంజీవ్ వాళ్ళ ఇంట్లో అదేదో వ్రతం ఉంది. అదేంటబ్బా, అది ఏం వ్రతం? క్యాడ్బరీస్ వ్రతం. క్యాడ్బరీస్ వ్రతమా? యా. కేదారేశ్వర గౌరీ వ్రతం అని ఏమైనా అన్నారా? ఎగ్జాక్ట్లీ మ్యాన్. మరి అందుకే నేను నా పక్కన ఉండమనేది. అవును, ఇంతకీ ఆ వ్రతం అంటే ఏంటి? అంటే అసలు ఈ వ్రతం గురించి నీకేం తెలీదా? నో చెరీ, ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? చెప్తాగా. పోనీ కేదారేశ్వర గౌరీ వ్రతం అంటే పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి రంగురంగుల డ్రెస్సులలో చిత్ర విచిత్రమైన గెటప్లతో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే గెట్ టుగెదర్. యాక్చువల్లీ బోనీ అర్థమైంది. అంటే మా యుఎస్ లో యూజువల్ గా చేసుకునే హాలోవీన్స్ డే. am I right? హాలోవీన్స్ డే. అదే, నీలో నాకు నచ్చింది కూడా ఇదే. ఇలా ఇంటిస్తే చాలు అలా క్యాచ్ చేసేస్తావు కదా. ఐ లైక్ ఇట్ పోనీ. యో మ్యాన్, అంటే నేను వేసే డ్రెస్ చూసి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోవాలి. మామూలు కాదు. ఇంతకీ ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది? ఐడియా. మీరేంటయ్యా మళ్ళీ తప్పండి. ఇదిగో గోల్డ్ బాబు, అబ్బాయి బోని ఇంకా రాలేదు. ఒకసారి హోటల్ కి ఫోన్ చేయలేకపోయావా? చేహాం, రిసెప్షన్ ఉంది. పెళ్ళి అవ్వకుండా రిసెప్షన్ అంటే అని పెట్టాం. అది హోటల్ రిసెప్షన్ అండి. తెలుసండి, పెళ్లి మండపంలోను రిసెప్షన్ హోటల్లోనూ చేస్తారు. అమెరికా నుండి వచ్చేస్తారు. బోని బయలుదేరాడండి. కంగారడ కొడతాం. థ్యాంక్ యూ. శుభమాని వ్రతం జరుగుతూ ఉంటే ఈ వెకిలి వేషాలు ఏంట్రా? ఏంటిది? ఏంటమ్మా ఇది? స్పైడర్ మ్యాన్ అన్నాయ్. న్యూయార్క్ లో చాలా ఫేమస్ లే, కానీ ఇక్కడికి ఎందుకు వేసుకొచ్చాడు? ఒక్క నిమిషం అంకల్. హే చెర్రీ, వాళ్ళంతా షాక్ అయ్యారు కదా. ఇంకా తేరుకోలేదు. ఓ మరి వాట్ నెక్స్ట్? డ్రెస్ చేంజ్. ఓకే. అయ్యా, ఇప్పుడు మీరంతా పంచామృతం తీసుకోవాలి. హే వెరీ ఫనీ యార్. అవును చెర్రీ, వాళ్ళంతా చిత్ర విచిత్రమైన గెటప్ లో వస్తారన్నావు. మరి పట్టుబట్టలో ఉన్నారేంటి? మా ఊర్లో రకరకాల డ్రెస్ వేసుకుని చేసుకుంటారు ఈ వ్రతం. సిటీలో ఇంతేనేమో. పోనీ వాళ్ళే ఫాలో అయిపోతాం. ఓకే, అచ్చరే నువ్వు కూడా వాళ్ళలాగే డ్రెస్. నేను డామినేట్ చేయకూడదని బోని. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ చెర్రీ, థ్యాంక్ యూ. ఏది బ్యూటిఫుల్. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, కానీ జారిపోతుంది. శుభం. పంచామృతం తాగేస్తారండి వీళ్ళు. ఏ తాగకూడదా? కమాన్ చెర్రీ, చిన్న చిన్న వాడికి నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాగా. అది కాదు. కమాన్ చెర్రీ, కమ్. అయ్యా, పంచామృతం తీసుకోండి. మీరు కూడా తీసుకోండి అమ్మా. కేదారేశ్వర పాదోదకం పావనం శుభం.
పానీపూరి తిందావా? నెక్కుతుంది చాలదా? పద. నాకు పానీపూరి అంటే ఇష్టం. ప్లీజ్ చెరి తిందాం. ఏం చేస్తాం, నువ్వు గెలిచావుగా ఈ రోజు. పద. ఓ ప్లేట్ పానీపూరి. ఆంటీ మీకు మమ్మీ ఉన్నారా? ఏ పోనీ డాడీ? ఏంట్రా నీ ప్రాబ్లం? ఆంటీ మనకేం కావాలన్నా మమ్మీ డాడీ ఇస్తారు కదా, మరి మమ్మీ డాడీ లేని వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళ కోసమే ఫన్ కాలేజ్ చేస్తున్నాం. ప్లీజ్ ఆంటీ మీరు హెల్ప్ చేయరా? సో స్వీట్ ఆఫ్ యూ కిడ్స్. నీ పేరేంటి? డాలీ. వెరీ స్వీట్. ఏ స్కూల్ మీరంతా? బసంత్ రాజ్ హై స్కూల్. తీసుకోండి. థాంక్స్. ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి గిఫ్ట్స్ ఇంకా బోల్డ్ అని వస్తాయి. ఎప్పుడు మంచి పనులు చేస్తున్నారు. ఏ? Good girl. అది. 10 రూపాయలు చిల్లర కూడా లేదా? ఏం చేయమంటావు? Okay. నన్ను ఏడు చిల్లర తెచ్చుకోమంటావా? ముద్దుండక్కలేదా మీకు? రెండా? చిచ్చి. ఆహాహా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి. అమ్మా వీడు వాడే. సార్ వచ్చారా సార్? నేనే సార్ ఫోన్ చేసింది. ఏంటి నా సార్? పేరు ముద్దు కృష్ణ. సార్ ఈ ముద్దు నీకు కాదు, నీలో ఉన్న చైతన్యానికి, నీలో ఉన్న హానెస్టీ. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి సార్. పింకీ. గుడ్ నేమ్. అదే సార్. నీ పేరేంటి? కార్తిక్. నీ పేరు? వంశీ. ఓ, ఆ, ఈ చిన్న పిల్లలకు చాక్లెట్లు పెట్టింది నువ్వేనా? నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. గుర్తులేదా? ఓహో, ఏంటి చాక్లెట్ లో మత్తు మంది పెట్టి చిన్నపిల్లలు దుబాయ్కి అమ్మేస్తా అని చెప్పాడా? ఎస్, బాధ్యత గల పౌరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టాడు. అలాగే మీ చెవులో పువ్వు కూడా పెట్టాడు. ఏం లేదు సార్, మా బాబాయ్ అండి. నేను నీకు బాబాయ్ ఏంటి? ఏ నా బాబాయ్ కదా? ఇవాళ పొద్దున మాటల్లో అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా ఫుల్ చేయొచ్చాను. నేను ఎప్పుడు అన్నాను రా? నేను ఎందుకు అంటానండి? ఇవాళ పొద్దున టిఫిన్ చేస్తాను లేదు. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దు కృష్ణ మాత్రం కళ్ళ కూడా ఎదవం చేయలేవని అన్నానండి. చేసావా? నువ్వు నిజంగా గ్రేట్ బాబాయ్. ఇదిగో 10 రూపాయలు, నువ్వే గెలిచావు. సార్ ఉంటాను సార్. ఓకే, ఓకే. బాబాయ్ ఇంట్లో 5 కలుద్దాం. రూపాయలు ఏంట్రా నాయనా? సార్ అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్ కోసం ముద్దు కృష్ణ ఎదవా. కానిస్టేబుల్, మీకు ఆట కావాలా పాట కావాలా? నేను పాడతాను, వీడితో మీరు ఆడుకోండి. జింజనక జింజనక జోలితా, జింజనక 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 బోలితారా బోలి బోల్తారా బోలి బోలితారా బోలి బోల్తార్ 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 బోల్. డియర్ ఫ్రెండ్స్, ఆకాశవాణి వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ జంటలుగా ఎందుకు రమ్మన్నానంటే ఇదేదో అఫీషియల్ ఫంక్షన్ లా కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్ గా చేయాలనే ఉద్దేశంతో. అందుకే జంటలుగా రాని వాళ్ళందరినీ పనిష్ చేస్తానని చెప్పి స్ట్రిక్ట్ గా కూడా చెప్పాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ ద ప్రోగ్రామ్ కమెంట్స్. మన గురించి మన లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారో విందామా? ముందుగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రామలక్ష్మి గారు. డ్రెస్ అదిరిందండి. గీత పక్కన మాత్రం ఉండాలిరా. ఏజ్ కూడా బాగా తగ్గించినట్టున్నారు. అడ్డం చూడరా? గీత పక్కన మాత్రం ఉండాలిరా. గీత పక్కన ఆల్రెడీ ఎవడో ఉన్నాడండి. ఎవరు వాడు? మన రాజ్ కపూర్ అండి బాబు. ఆ రోజు తుఫాన్ లో ఉరువులో వచ్చి మెరుపులో తనుకుపోయాడు కదా, ఇప్పుడు పిడుగులో ఊడిపడ్డాడు. ఇది స్టాఫ్ ఫంక్షన్, నువ్వేంటి ఇక్కడ? ఏంటి? నా వుడ్ బి అండి చరణ్. గీత నువ్వు వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వు. నేను బాబాయ్తో మాట్లాడేసి వస్తా. ఓకే. బాబాయ్ గారు మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందాం. బాబాయ్ గారు మీరు హైదరాబాద్ లో ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి. అయితే మీరే కరెక్ట్. దేనికి? చెప్తాను పదండి. ముందు కూల్ డ్రింక్ తీసుకోండి సార్. బాబాయ్ గారు నాకు మంచి బిజినెస్ ప్లాన్ ఒకటి చెప్పండి. బిజినెస్ ఏ మాత్రం పెడతావేమిటి? ఓ 5-6 లక్షల దాకా రావచ్చు. రావచ్చా? ఎక్కడి నుంచి? బాబిస్తాడండి. బాబా? ఎవడు బాబు? మీ బాబా? చంద్రబాబు. ఏం వెటకారంగా ఉందా? చంద్రబాబు నీకెందుకు ఇస్తాడు? మరి లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కింద ఎవరేంటి? అంటే నువ్వు రాజీ పడ్డ మాజీ నక్సలైట్ ని. అబ్బో పేల్చాం పేల్చాం, ఎన్ని బస్సులు పేల్చాం, ఎంత మందిని కాల్చాం, ఎన్ని బ్రిడ్జిలు కూల్చాం. చివరికి హింసతో విసిగిపోయి
జనజీవన స్రవంతిలో కలిసిపోతామని మొన్నే కామెడీగా సీఎం దగ్గర లొంగిపోయా. అవును, నా గీత ఏది? గీత, గీత ఎక్కడున్నావమ్మా? మనకి రోజు కథలు చెప్పే గీతాంజలి గురించి ఆమె కాబోయేవాడు ఏం చెప్తాడో విందాం. ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు అందానికి అర్థం తెలీదు. ఆ అమ్మాయిని చూసేదాకా, అమాయకత్వం అంటే ఏంటో తెలీదు. ఆ అమ్మాయితో మాట్లాడేదాకా, 7 అడుగుల మీద నమ్మకం లేదు. ఆ అమ్మాయితో వర్షంలో కలిసి నడిచేదాకా, ఎండాకాలంలో జాబిలి, వర్షాకాలంలో గాలి, శీతాకాలంలో చలి, అన్ని కలిపితే నా గీతాంజలి. మూడు చాలా ఇంకోటి పురమాయించిన ఇవి 3 పెడతారు బావా. తెలుసమ్మా, మా ఏ రాష్ట్రంలో 3 ఆడతాం, ఇక్కడ 3 ఆడుతున్నారా లేదని సెక్స్ చేస్తున్నాం అంతే. మొదలెడదామా? అబ్బాయి బోని రాయ్యా. క్రికెట్? నో 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 నో, ఇట్స్ ఎ ఫూలిష్ గేమ్, ఐ వోంట్ ప్లే. రాదని చెప్పొచ్చుగా. ఇదిగా గోల్డ్ బాబు అట్ట అంటావేంటి? నువ్వు రాయ్య పోని. ఇదిగా అబ్బాయి ఇట్ట అంటే ఆట నీ అట్లా ఆడతాడు తెలుసా? ఇట్టాకి బాల్ ఉంటది, ఎంత పెద్ద బొంగు ఉంటది, ఇక్కెట్లు మాత్రం ఉండవు అంతే. అదే ఆట బేస్ బాలా. నో 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 నో, బేస్ బాల్ ఆంటీ. ఆంటీ అన్న దిష్యు అనమన్నానా? ఒత్తే ఆడొచ్చు కదా. రాక కాదు, ఇంట్రెస్ట్ లేక. చూస్తారా? యా. క్యాచ్. కమ్ ఆన్ జెర్రీ, కమ్ ఆన్. యా కమ్ ఆన్. ఓకే బోని. ఇక రండి, అందరూ అక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి గోల్డ్ బాబు గారు, మీరు కీపింగ్ చేస్తారా? బాగోదండి, ఇక్కడ మాంగారు ఉన్నారు. మనకి ఇలాంటి కీపింగ్ లని ఏ రాసరా? ఏమండి, ఆ కీపింగ్ కాదండి, వికెట్ కీపింగ్. నేను అదే అనుకున్నాను. ఓ, ఇది కావండి, నేను ఒక్కనే ఏం చేయాలి, మీరు అందరూ రండి. మీరు కొంచెం దూరం వెళ్ళండి. మాంగారు మీరు అక్కడికి వెళ్ళండి. ఇక్కడ నుంచి రండి చాలా. అలాగే. లెట్స్ స్టార్ట్. ఏయ్, ఎవరైనా బాల్ మిస్ చేశారో నేను మనిషిని కాను. అది మాకు ముందే తెలుసు. యా. ఇది ఏమైనా నువ్వే పెట్టుకోవాలి, నా వల్ల ఎలాగ అవ్వదు. నేను చూసుకుంటాలే. రెడీ రెడీ. ఇదిగో చూసుకునేవే, ఇక్కడ కర్రలు అడిపోతున్నాయి, కష్టపడి బాధ్యం. నెక్స్ట్ ఎవరు వస్తారో రండి రండి. కమాన్, ఏ బాల్ రండి ప్లీజ్. అయ్యి బాబోయ్, మాంగారు చంపేస్తాడు. కష్టమే. ఐడియా. అంకుల్ అంకుల్ మీరు ఆగండి, తాతయ్యని అడిద్దాం. కరెక్ట్, నువ్వు ఉండరా. తాతయ్య తాతయ్య మీరు ఆడం తాతయ్య. వద్దురా, మీరైతే చాలా బాగా ఆడతారు కదా తాతయ్య, ఆడం తాతయ్య. నేను ఆడి చాలా కాలం అయిందిరా. అంకుల్ కి అంపైరింగ్ ఎక్కువ. తాతయ్య అయితే 6లు కొడతారు, మీకేం తెలుసు? 6లా? ఒక్క బాల్లో లేపేస్తాను వాడంకుల్. బెదరు, నువ్వు అవుట్ అయ్యాగా అంపైరింగ్ రా. మీరు ఆడండి మాంగారా, మీ వెనకాల నేనున్నానా. ఏ కమాన్. ఆల్ ది బెస్ట్. గుడ్ షాట్. Hey Cherry, what the hell is this? That was easy catch and you just dropped it. Hurry, come on, too much, yeah, too much. కావాలని వదిలేశాను. What? ఆయన ఓడిపోకూడదు. క్రికెట్లోనే కాదు, దేనిలోనూ ఓడిపోకూడదు. బోలే ఓ బోలే తు రూటా దిల్ టూటా మేరే యార్ కో మిలా దే. దేవుడి దగ్గర ఆ హిందీ పాటలేంటి? ఆయనకేం అర్థం అవుతుంది? దేవుడు సర్వాంతర్యామి, ఆయనకి అన్ని భాషలు అర్థం అవుతాయి. బోలే ఓ బోలే బోలే ఓ ఫోన్ తీ. బోలే. హలో హలో, ఏమండి ఇది చరణ్ రూమేనా? అవునండి. చరణ్ ఒకసారి పిలుస్తారా? అలాగేనండి. చెరీ, నీకే ఫోన్. ఏమాయ్, అమ్మాయి దొరికినట్టుంది, మనకు వాడు చెప్పలేదు, మనకి ఎలా దొరికిపోయాడు. హలో, ఎరా
ఒక్క రోజుకే ఆ అమ్మాయి దొరకపోతే మా అందరితో మాట్లాడాలనిపించిందని ఫోన్ చేసావు. ఇప్పుడు దొరికితే ఫోన్ చేయాలనిపించలేదా? అంటే నాన్న అమ్మాయి నిన్నే దొరికింది, నేనే ఫోన్ చేద్దాం అనుకునే లోపల మీరే చేశారు. అది సరే, మొత్తానికి కలిసిపోయారు. అమ్మాయిని రేపు సాయంత్రం స్టేషన్ తీసుకురా. స్టేషన్? ఏ స్టేషన్ కి? మేము షిరిడి వెళ్తున్నాం కదా, హైదరాబాద్ లో ట్రైన్ ఓ పావు గంట ఆగుద్దట. తీసుకొచ్చే వరకు మీ అందరం చూస్తాం కదా. అంటే నాన్న అమ్మాయిని స్టేషన్ కి తీసుకొస్తే అంత బాగుండదేమో. అంటే రూమ్ తీసుకొస్తే బాగుంటుందా? అది కాదు నాన్న, నేను వేషాలు ఎక్క నేను చెప్పించేయి. అమ్మాయిని తీసుకొస్తున్నావు. హైగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిక శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిక శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిక శైలసుతే రమ్య కపర్దిక శైలసుతే రమ్య కపర్దిక శైలసుతే రమ్య కపర్దిక శైలసుతే. టెన్షన్ గా ఉందా? ఉన్నదేంటి? అవును, ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు నిన్ను గుర్తుపడతారా? మనం ఎంత ఎదిగినా కన్న వాళ్ళకి ఎప్పుడు మనం చిన్నపిల్లలాగా కనబడతాం. వాళ్ళు గుర్తుపడతారులే గానీ నువ్వు వస్తావా? ఎప్పుడండి వీడు? ఏంటి నా నాన్న ఇంకా రాలేదు? ఏంట్రా ఎంత ఎదిగిపోయావమ్మా? ఎంత ఎదిగిపోయావు? ఓవర్ యాక్టింగ్ లేట్ గా వచ్చింది కదా. ఎక్కువైందా? బాగా తగ్గిద్దాం. ఇంటికి వదినెక్కడరా? ఎలా ఉన్నా? ఎలా ఉందో మేము చెప్తాం గానీ నువ్వు వెళ్ళి 2 వాటర్ బాటిల్స్ పట్టరా. సరే. నీ పేరేంటమ్మా? గీతాంజలి అండి. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి, నేను అనాథని. మేమంతా ఉండగా నువ్వు అనాథలు అవుతావమ్మా. ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకు. మేము నీకు అత్తా మామలే కాదు, అమ్మా నాన్నలం కూడా. మా అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. వదినా, ఈ రోజు నుంచి మనం అంతా ఒక పార్టీ, వాడు ఒక్కడే ఒక పార్టీ. దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ 1094 మన్మాడ్ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి. ఇదిగోమ్మా. మీరు షిరిడీకి వస్తే బాగుండేదిరా కదా. ఏముందిలే, పెళ్ళైన తర్వాత మనం కలిసి వెళ్ళొచ్చు. రేయ్, మేము షిరిడి నుంచి రాగానే ఫోన్ చేస్తాం, ముహూర్తాలు పెట్టించుకోవాలి. తెలిసిందా? ఏమా వీడేమైనా వ్యర్థ వేషాలు ఇస్తే మాకు ఫోన్ చేయి, లేకపోతే నువ్వే 4 తగిలించు. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. జాగ్రత్త. ఉంటావరా? మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంతే, మనుషులు నచ్చితే చాలు వరుసలు కలిపేస్తారు. ట్రైన్ వెళ్ళిపోయింది, మనం బయలుదేరదామా? నాకు చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా అసహ్యం, కానీ కొన్ని అబద్ధాలు తీయగా కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. అంటే యాక్చువల్ గా ట్రైన్ వెళ్ళిపోయింది అనుకుంటా, మనం బయలుదేరదామా? ఏం బ్రదరు, అక్కడ ఎస్ఎట్ 7 కొన్నారా? లేదండి, మాక్సిమం ఇన్కమ్ అంతా షేర్స్ లో పెడుతుంటాం. లాకర్ లో ఎట్టచ్చు కదా. షేర్స్ లో పెట్టడం అంటే ఇన్వెస్ట్మెంట్. తెలుసండి, లాకర్ లో అయితే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటదని. అన్నయ్య గారు మీరే వచ్చారు. వస్తానండి. ఇట్స్ ఆల్ రైట్. ఏంటంకుల్, డాక్టర్ వచ్చాడు, ఎనీ ప్రాబ్లం? అమ్మ కొంట్లో నలతగా ఉంటాను. ఓ, ఆవిడ ఏజ్ ఎంత? 67 ఉంటుంది. ఓ గాడ్, టూ మచ్. ఇప్పటికే 2 years ఎక్కువ బతికేసింది. ఇప్పుడు యాక్చువల్ గా ఇండియన్ యావరేజ్ లైఫ్ వచ్చి ఎంత? కమాన్ టెల్ మీ. 65 అంటే 2 years ఎక్కువ బతికేసినట్టే కదా. ఆ బామ్ గారు, మీరు సడన్ గా బకెట్ తనేకండి, మళ్ళీ అక్కడి నుంచి నేను ఇక్కడ దాకా రాలేను నా పెళ్లి గురించి. అంకుల్, యు వాంట్ టు జాయిన్? యు గో హెడ్. ఓకే, బాయ్.
మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా యాదగిరి గుట్లో పెళ్లి కూతురు చేయడం మా ఆచారం. పెద్ద అమ్మాయిలిద్దరికీ అక్కడే చేశాం. అబ్బో చాలా పవర్ఫుల్ గాడండి. అసలు మీరేం కోరుకోక్కర్లేదు, మనసు అనుకుంటే అన్నీ అని తెలిసిపోతాయి. మా ఆవిడ కూడా అక్కడే పెళ్లి కూతురు చేశారంటండి. అందుకే మా మామగారికి గోల్డ్ దొరికింది. సంజును కూడా అక్కడే పెళ్లి కూతురు చేద్దాం డిసైడ్ అయ్యాం. మీరు కూడా వస్తే బాగుంటుంది. అయ్యో అలాగే, తప్పకుండా. ఈ సాంప్రదాయాలకు ఇష్టపడే కదా అంత దూరం నుంచి వచ్చి మీ సంబంధం చేసుకుంటున్నది. చాలా సంతోషం. అందరం కలిసే వెళదాం. ఓకే. మీరేం టెన్షన్ పడకండి సార్, అక్కడ పోదారు మనకు బాగా తెలుసు. అన్ని ఆడి దగ్గర నుంచి చూసుకుంటాడు. ఒక్క రోజుకి ఇంత పెద్ద సూట్ కేసా? ఇంతకంటే చిన్నది లేదండి. సంజయ్ రూమ్ లో ఉందేమో, చూస్తారా? 1 minute. డాడీ డాడీ నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. ప్లీజ్ డాడీ కొంచెం హెల్ప్ చేయవా? హెల్ప్ చేయాలని నాకు ఉంది, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. నీకు ఇష్టమైంది వేసుకోమా. ఏది వేసుకోను ఇందులో? ఏంటి పోనీ యాదగిరి వెళ్తున్నావు నువ్వు? నువ్వు రావట్లేదా? మరి అదే నోటి దాకా వచ్చిన చాంపియన్ ఒంటి మీద పోసుకోవడం అంటే. వాట్ యు మీన్ బై దట్? పోనీ ఇప్పుడు అందరు యాదగిరి వెళ్ళిపోతున్నారా? లేడీస్ ని మాత్రం పంపించి జెంట్స్ అందరికి కలిపి ఓ మంచి కల్చరల్ ప్రోగ్రామ్ ఇచ్చావే అనుకో, అలా పడి ఉంటారంతే. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చెర్రీ. మిగతా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. అంటే మాంగారు లేపడం చూసి మందు పేక అమ్మాయిలు ఇల్లంతా పెంట పెంట చేసేద్దాం అంటావు. చేద్దాం. ఎన్నాళ్ళకి నచ్చావే, నాకు మాత్రం ఇద్దరం. ష్యూర్. ఇంకా రేపు చూడు ఇల్లు ఇరాసనం అయిపోతా. Yes, kids, get into the cars. జర్నీలో నువ్వు యార్నిక్స్ తాగకపోతే నిన్ను ఇక్కడే వదిలేసి మేము అందరం వెళ్ళిపోతాం. బాబో ఇన్ని ఇక్కడ వదిలేస్తావా? కళ్ళు పోతాయి. చిన్న పిల్లల దేవుడితో సమానం, అందుకే దేవుడి దగ్గర తీసుకెళ్ళు. అది కాదండి. లక్ష్మీ నరసింహస్వామి అక్కడ. తొందరగా వెళ్ళండి, లేట్ అవుతా. మీకు వెళ్ళండి. అయ్యా ఏమైంది దీనికి? సంజన హరి అప్. కమింగ్. ఏ థింకి మ్యాచింగ్ 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 డ్రెస్ ఇస్ ఓకే అండ్ మై బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఓకే. అన్ని తీసుకున్నారా? బాబు నాట్ మ్యాచింగ్. ఓకే బాయ్. ఇదిగో ఆ పైన పెట్టావా? ఇవి కూడా పెట్టి. సంజన బయలుదేరమ్మా, ఆలస్యం అవుతోంది. గెట్ ఇన్, కమ్.